ఒక చిన్న పట్టణం, ప్రతిరోజు పరుగులు, హడావిడితో నిండిన జీవితాలు. అలాంటి నగరంలో నలుగురు వయసుల మహిళలు, కానీ ఒకే రకం బాధ. తమ మనసు భారంతో పోరాడుతున్నవారు. రాధిక 40 ఏళ్ల ఒంటరి తల్లి. వంట, ఆఫీస్ కాల్, పిల్లల పెంపకం అన్నీ తానే. అసహనం, ఆందోళన, అలసట ఇవన్నీ ఆమె ముఖంపై కనిపించేవి. మీరా 70 ఏళ్ల వితంతువు. పిల్లల దూరంగా, భర్త ఇక లేరు. ఒంటరితనం ఆమె మనసులో మిగిలిపోయింది. తాన్య 21 ఏళ్ల విద్యార్థిని. గ్రేడ్లు, స్నేహితులు, ఆశలు అన్నీ ఒత్తిడిగా మారాయి. తలనొప్పిలా ఉన్న అభ్యాస జీవితం. 10 ఏళ్ల ఆన్య. పరీక్షల్లో తక్కువ మార్కులకే తిట్టులు. చిన్నది అయినా ఎంతో బాధతో ఏడుస్తోంది. వయసులు వేరు, సమస్యలు వేరు, కానీ వాళ్ళందరూ ఒకే రకమైన మానసిక బాధలో చిక్కుకుపోయారు. ఒకరోజు వాళ్ళంతా ఒక మౌనమైన లైబ్రరీకి వచ్చారు. అక్కడ అనన్య అనే యువతి చిరునవ్వుతో స్వాగతం చెప్పింది. ఆమె ఒక గోడపై ఉన్న శ్లోకాన్ని ఇలా వివరించింది: ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఈ పద్యం యొక్క భావం: మనసుతో మనల్ని మనమే పైకి లేపుకోవాలి. అదే మనకు మిత్రువు అవుతుందో, శత్రువు అవుతుందో మన మీదే ఆధారపడి ఉంటుంది. ఆ మాటలు వాళ్ళ మనసులో వెలుగును కలిగించాయి. ఒక్క క్షణానికి శాంతి అనిపించింది. రాధిక చిరాకుతో కాకుండా ప్రేమతో స్పందించసాగింది. మీరా తన తోటి స్నేహితురాలితో కాలక్షేపం చేస్తోంది. తాన్య ఒత్తిడితో కాకుండా తన చదువుపై శ్రద్ధ వహించింది. ఆన్య ప్రేమతో తల్లి బొమ్మ గీసింది. వాళ్ళ జీవిత పరిస్థితులు మారలేదు, కానీ వాళ్ళ ఆలోచన మారింది. ఒక్క శ్లోకం వాళ్ళ మనసు మార్చింది. ఇది భగవద్గీత శక్తి. ఒక్క శ్లోకమే ఇంత శాంతిని ఇస్తే, భగవద్గీతలో ఉన్న శ్లోకాలు మన జీవితాన్ని మారుస్తాయి. ఈ ఛానల్ ద్వారా మనం ప్రతి శ్లోకాన్ని ఒక జీవిత కథగా చెబుతాం. ఒక శ్లోకం, ఒక కథ, ఒక శాంతియుత మార్గం. ఇంకా ఎన్నో కథలు మీకోసం ఈ ఛానల్లో రెడీగా ఉన్నాయి. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రయాణం ఇప్పుడు మొదలైంది.